అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం తర్వాత కోట్లాదిగా భక్తులు తరలివెళ్లి బాలరాముని దర్శించుకుంటున్నారు. అలాంటి అయోధ్యకు గత ఏడాది మరింత శోభను తీసుకొచ్చారు. అదే శ్రీరామనవమి రోజున సూర్య తిలకం. గత ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి రాగా ఆ రోజు మధ్యాహ్నం సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడేలా ప్రత్యేక ఏర్పాటు చేసి సూర్యతిలకం అనే అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. నేత్రపర్వంగా సాగిన ఆ దృశ్యం ఇప్పటికీ భక్తుల మనసులో సజీవంగానే ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 6న మరోసారి శ్రీరామనవమి వస్తోంది. ఈ ఏడాది కూడా సూర్యతిలకం పడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ సమితి. అయితే ఏడాదికి ఒక్కసారి కాకుండా ఇకపై ఏప్రిల్ 6 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం వేళ బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం పడేలా శాశ్వత చర్యలు చేపడుతున్నారు కూడా. ఇది హిందూ భక్తులకు ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఇటీవల జరిగిన రామమందిరం కమిటీ సూర్యతిలకం విషయంపై ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకుంది. ఏదో సూర్యకిరణాలు అలా పడి ఇలా మాయం కాకుండా దాదాపు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై ఉండేలా ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు వచ్చే 20 ఏళ్ల పాటు ఈ సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడేలా ఏర్పాట్లు ఉన్నట్టు ఆలయ సమితి అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. 20 ఏళ్ల తర్వాత అప్పటి సూర్యభ్రమణం సాంకేతికత పనితీరు ఆధారంగా కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే ప్రాథమికంగా 20 ఏళ్లు అని నిర్ణయం తీసుకుంది సమితి. అంతేకాదు ఏటా సూర్యతిలకం సమయం పెరగొచ్చన్నది ఒక అంచనా. బెంగళూరులోని భారతీయ ఖగోళం భౌతిక శాస్త్రం అధ్యయనాల ప్రకారం ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ ఏడాది శ్రీరామనవమికి పడే సూర్యకిరణాలు ఎంత సమయం ఉంటాయో, 2044 నాటికి ఎంత సమయం ప్రసరిస్తాయో పక్కాగా అంచనాకు వచ్చారు. అందుకే 20 ఏళ్ల తర్వాత అప్పటి అధ్యయనం ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని సమితి సమావేశంలో నిర్ణయించారు. బాలరాముడికి సూర్యతిలకం పడేలా ప్రత్యేక చొరవ తీసుకుంది మాత్రం ఐఐటి రూర్కీకి చెందిన నిపుణుల బృందం. రామమందిరం పైభాగంలో ప్రత్యేకమైన అద్దాన్ని పెట్టారు. ఈ అద్దంపై పడిన కిరణాలు 90 డిగ్రీల కోణంలో ప్రత్యేక వైపు నుంచి కిందకు ప్రసరిస్తాయి. ఈ వైపు లోపల వివిధ దశల్లో కొన్ని అద్దాలు ఉంటాయి. ఈ అద్దాలపై కిరణాలు పడిన వెంటనే మరోసారి దిశ మార్చుకొని కిందకు వరకు వెళ్తాయి. చివరిగా బాలరాముడి నుదుటిపై తిలకంగా ప్రసరిస్తాయి. 75 మిల్లీమీటర్ల గుండ్రని ఆకారంలో సూర్యతిలకం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటిపై పడిన ఈ కిరణాలు సూర్యతిలకం రూపంలో దాదాపు 4 నిమిషాలు అలాగే ఉంటాయి. అసలు ఎక్కడో 3వ అంతస్తులో పెట్టిన అద్దం నుంచి మొదటి అంతస్తు గర్భగృహంలో ఉన్న బాలరాముడిపైకి ఎలా పడుతున్నాయి? ఇది తప్పకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇందులో రిఫ్లెక్టర్ల పనితీరు చాలా కీలకం. ఈ రిఫ్లెక్టర్ మందిరం పైన 3వ అంతస్తులో ఉంటుంది. ఇందులో వివిధ దశల్లో ముఖ్యమైన లెన్స్ ఉంటాయి. కరెంటు లేకపోయినా 19 గేర్ల సాయంతో రిఫ్లెక్టర్ పనిచేస్తుంది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు 3వ అంతస్తులో అమర్చిన రిఫ్లెక్టర్ అద్దంపై పడి అక్కడి నుంచి 2వ అంతస్తుకు, ఆపై 3వ అంతస్తుకు ప్రసరించి చివరిగా సూర్యతిలకం రూపంలో సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడతాయి. మొదటి అద్దం నుంచి వర్టికల్గా ఉన్న ప్రత్యేక గొట్టం ద్వారా కిరణాలు కిందకు వెళ్ళి 2వ అంతస్తు దగ్గర అమర్చిన 1వ లెన్స్ పై పడతాయి. ఆపై వర్టికల్ పైప్లోని 2వ లెన్స్ నుంచి కిరణాలు గర్భగృహం వరకు కిందకు వెళ్తాయి. ఈ 2వ అంతస్తులోని అద్దం 60 డిగ్రీల కోణంలో ఉంటుంది. ఇలా ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణం ఈ కిరణాలు 2-3 లెన్స్ నుంచి మొదటి అంతస్తుకు చేరుకొని నేరుగా బాలరాముడి నుదుటిపై తిలకం రూపంలో పడతాయి. ఈ విషయంలో మొదటి అంతస్తులో అమర్చిన 2వ అద్దం చాలా కీలకమని చెప్పుకోవాలి. ఇక సూర్యకిరణాలే ఎందుకు తిలకంగా పడాలి అనే అనుమానం రావచ్చు. రాముడు సూర్యవంశానికి చెందిన వ్యక్తి, పైగా ఇక్ష్వాకుల వంశీకుల కులదైవం. శ్రీరాముడి జన్మ రోజు మధ్యలో అభిజిత్ ముహూర్తంలో జరిగింది. సూర్యుడు ఆ సమయంలో పూర్తి ప్రభావం చూపిస్తున్న తరుణం. భారత సనాతన ధర్మం ప్రకారం ఉదయించే సూర్యుడికి ఆర్ఘ్యం వదలడం, అలాగే పూజ చేయడం ద్వారా శరీరానికి బలం, తేజస్సు, ఆరోగ్యం వస్తుందని నమ్మకం. అంతేకాక విశేష పర్వదినాల్లో సూర్యుడి ఆరాధన కూడా చేపడతారు. ఇక ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎన్నో రకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాలరాముడి విగ్రహం మీద సూర్యకిరణాలు నుదుటి మీద తిలకం రూపంలో పడటం అనేది ఎంతో అద్భుతంగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు వీక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి ఇవాళ మనతో మాట్లాడటానికి జనవిజ్ఞాన వేదిక నుంచి రామచంద్రరావు గారు, అలాగే కేవీఆర్ శాస్త్రి గారు, పండితులు, వారి ఇరువురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ. ముందుగా శాస్త్రి గారు నమస్తే అండి. రైట్, ఇక జనవిజ్ఞాన వేదిక నుంచి రామచంద్రరావు గారు. ఎస్, రామచంద్రరావు గారు నమస్తే అండి.
రామచంద్ర గారు వినిపిస్తుందన్నమాట మీకు. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం తర్వాత కోట్లాదిగా భక్తులు తరలి వెళ్లి బాలరాముని దర్శించుకుంటున్నారు. అలాంటి అయోధ్యకు గత ఏడాది మరింత శోభ తీసుకొచ్చారు. అదే శ్రీరామనవమి రోజున సూర్యతిలకం. గత ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి రాగా ఆ రోజు మధ్యాహ్నం సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసి సూర్యతిలకం అనే అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. నేత్రపర్వంగా సాగిన ఆ దృశ్యం ఇప్పటికీ భక్తుల మనసులో సజీవంగానే ఉంది. ఎస్ ముందుగా కేవీఆర్ శాస్త్రి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, పండితులు. శాస్త్రి గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ మందిర నిర్మాణం, బాలరాముడి ఆవిష్కరణే ఒక అద్భుతం అనుకుంటే, బాలరాముడి నుదుటి మీద సూర్యతిలకం అనేది మరో అద్భుతంగా కూడా భక్తులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రాశస్తం కానీ ప్రాముఖ్యం కానీ ఒకసారి మీ మాటల్లో. రామో విగ్రహవాన్ ధర్మ ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామనామమే ఒక మధురం. రామ అంటే చాలట సమస్త కోరికలు నెరవేరుతాయట. అది బాలరాముడా, అయోధ్య రాముడా, దశరథ రాముడా అన్న ప్రస్తావన లేదు. రామ అన్న పదం చాలట ఒక మనిషి తరింప చేయడానికి. అలాంటి మన సనాతన ధర్మంలో ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, రామనామము కాశీలో ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు, అంటే సహజంగా మనం ఏం కోరుకుంటామంటే ప్రాణం పుట్టడం మన చేతుల్లో ఉండదు, కనీసం ప్రాణోత్క్రమణం అయినా కూడా మన చేతుల్లో ఉండాలని జరిగి కాశీలో ప్రాణోత్క్రమణం మనం జరగాలని కోరుకుంటాం. అప్పుడు తారక మంత్రమే రామనాం సత్యహే, తారక మంత్రం కూడా రామ. పంచాక్షరి ఓం నమ శివ అయినప్పటికీ కూడా చివరికి వాళ్ళు చెవిలో చెప్పేది పార్వతీ పరమేశ్వరుడు ఏ జీవికైనా కూడా రామ 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 అని చెప్తారట. అంటే అంత గొప్ప శక్తి మంత్రమే రాముడిది. అందులో నారాయణులో ఉండేటువంటి రెండవ అక్షరం నారాలో రామ, రా అక్షరము, మహాదేవుల్లో ఉండేటువంటి మొదటి అక్షరం మా. కాబట్టి రెండు కలిస్తేనే రామచంద్రమూర్తి స్వామి వారు. ఆయన లీలలు అనంతం, అద్భుతం. ఎన్ని రోజులు చెప్పుకున్నా బాలరాముడి దగ్గర నుంచి యుద్ధకాండ పూర్తయి తిరిగి తాను ప్రవేశించినటువంటి అయోధ్య నగరాన్ని పరిపాలించిన రామచంద్రమూర్తి గురించి ఎన్ని గంటలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆ కావ్యం, ఆ వాల్మీకి మహర్షి వారు రాసినటువంటి కావ్యం అనంతమైనటువంటి కావ్యం. ఆ కావ్యంలో అలాంటి సనాతన ధర్మంలో బాలరాముడి యొక్క దేవాలయ నిర్మాణం జరగడం గత కొంతకాలం నుంచి సనాతన ధర్మంలో ఒక లోటు ఉండే చాలా మందికి. అయ్యో, రాముడు పుట్టినటువంటి ప్రదేశంలో రామచంద్రమూర్తి స్వామి వారికి దేవాలయం లేదే, ఇప్పుడు నేను పుట్టినటువంటి ఊర్లో ఏదో ఒక ఇల్లు నాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండాలి అనేది మనకు ఉండేది. సరే, పెద్దలందరూ కలిశారు, భగవంతుడి యొక్క కాలం వచ్చింది, పెద్దలు అటు అందరూ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక రామ మందిరాన్ని నిర్మాణం చేశారు అయోధ్యలో. ఇప్పటికి నేను ఈ మధ్యకాలంలో మొన్న కుంభమేళలో దర్శించాను. ఎన్ని లక్షల మంది అండి, అసలు లక్షల వాళ్ళ నోట రామనామం చెప్తుంటే నాకు అనిపించింది. ఎందుకంటే రామాయణంలో ఒక కావ్యంలో ఉంటుంది, హనుమంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏ చోట రామ కథ జరుగుతుందో, ఏ చోట రాముడు ఉంటాడో అక్కడ హనుమంతుడు ఉంటాడట. ఎందుకంటే కలియుగ బ్రహ్మ కాబోతున్న బ్రహ్మ ఎవరు అంటే హనుమంతుడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వదాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శరణం ప్రపద్య అంటాం. అలాంటి అంతమంది రామనామం చెప్తుంటే హనుమంతుడు పొలగించడమే కాకుండా అక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ, రాముడు చూస్తున్నప్పుడు తన్మయత్వం కానీ, ఆ రామచంద్రమూర్తి స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బాలరాముడిని చూస్తుంటే, ఆ దేవాలయ నిర్మాణం జరుగుతుంటే అసలు ఎంత అంటే కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆనందం. అలాంటి ఒక నిర్మాణం జరిగినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరం, మనందరం కూడా ప్రత్యేకించి సనాతన ధర్మంలో పుట్టిన వాడే కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ విషయాన్ని హృదయం మీద చేసి మనం అభినందించవలసింది. అలాంటి ఒక మహత్కార్యాన్ని మళ్ళీ ఇప్పటి నుంచి శ్రీకారం చుడుతున్నందుకు నిజంగా భగవంతుడు ఏ రూపంలో ఉంటారు అంటే దైవం మానవ రూపేణ అంటారు. అంటే భగవంతుడికి ఏం కావాలో అది ప్రత్యక్షంగా తాము శంఖ చక్రాలు పట్టుకొని సశంఖ చక్రం సక్రీట కుండలం సపీత వస్త్రం సరసీరువేక్షణం అలా రారట.
మనకు ఏదో ఒక మానవ రూపంలో వస్తారు. కాబట్టి అలాంటి మానవ రూపంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఘట్టం జరుగుతుంది. కాబట్టి నిజంగా మనందరం అభినందించవలసిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి భేజాలక్కలేదు. నిజంగా రామచంద్రమూర్తి స్వామి వారే ఈ కార్యాన్ని తలపించుకుంటున్నారు అన్నది నా Yes. వ్యక్తిగత అభిప్రాయం. ఎస్ అద్భుతంగా చెప్పారు మీరు. ఇక జన విజ్ఞాన వేదిక నుంచి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్రయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. భగవంతుడి విషయంలో సైన్స్ కూడా తోడైంది అనేటువంటి విషయం. దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవడానికన్నా ముందు గతంలో పూర్వంలో ఉన్నటువంటి ఒక టెక్నాలజీ అంత డెవలప్మెంట్ లేని రోజుల్లోనే సూర్య దేవాలయంలో నేరుగా సూర్య భగవానుడి మీద సూర్యకిరణాలు ప్రసరించే విధంగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక టెంపుల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సైన్స్కు తోడైంది దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మురళి గారు, శాస్త్రి గారికి నమస్కారం అండి. ఇప్పుడు పెద్దలు శాస్త్రి గారు చాలా విషయాలు చెప్పారు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం గురించి. తప్పకుండా మత విశ్వాసాలు నమ్మే వాళ్ళ యొక్క మత విశ్వాసాలు మనం గౌరవించాలి. రాబోయేటువంటి శ్రీరామనవమి సందర్భంగా రామభక్తులందరూ కూడా మేము శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వారు చెప్పినట్టుగా ఆలయ నిర్మాణంలోనూ అలాగే రాముడి యొక్క గొప్పతనంలోనూ ఎంత గొప్పతనము ప్రతిభ ఇమిడి ఉన్నాయో, అలాగే రామలల్లా నుదుటి మీద సూర్యకిరణాలు బింబంలాగా ఒక నుదుటి మీద బుట్టులాగా పడే విధంగా చేసినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతే గొప్పదండి, అంతే ప్రతిభావంతమండి. ఐఐటి రూర్కీ వాళ్ళు అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు వాళ్ళు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనము మామూలుగా 10th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసులో చూసేటువంటి కటకాలు, తర్వాత అట్లాగే దర్పణాలు, కటకాల్లో ఎలా కాంతి వక్రీభవనం చెంది కేంద్రీకరించబడుతుంది, కన్వర్జ్ అవుతుంది, అలాగే పుటాకార కటకంలో ఎలా డైవర్జ్ అవుతుంది, అలాగే దర్పణాల మధ్య ఈ దాన్ని ప్రతిబింబించడం అంటారు, పరావర్తనం అంటుంటుంది. పరావర్తన సూత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం హై స్కూల్ నాలెడ్జ్ తెలుసుకున్నామండి. ఆ హై స్కూల్ నాలెడ్జ్లో ఉన్నటువంటి ప్రాథమిక కాంతికి సంబంధించినటువంటి భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి 3వ అంతస్తులో సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కొన్ని అద్దాల మీద పడి పరావర్తనం చెంది, అలాగే కటకాల ద్వారా అది ఆ రేడియేషన్ అంతా కూడా పక్కకు పోకుండా దాన్ని ఏమిటంటే డిసిపేషన్ అంటారు, డిసిపేషన్ కాకుండా కేంద్రీకరించబడి ఒక సూటిగా దాన్ని ఏంటంటే కాలిమేషన్ అంటుంటారు, ఒక కాలిమేషన్ లాగా ఒక కన్వర్జింగ్ పాయింట్ లాగా 7 సెంటీమీటర్ల మందంలో నుదుటి మీద పడే విధంగా చేశారండి. మనం సాధారణంగా మన జలాంతర్గాముల్లో మన జలాంతర్గామి ఏంటంటే సబ్మెరైన్ ఏం చేస్తుంది, సముద్రం అడుగున చాలా లోతులో ఉంటుంది. ఆయన కూడా సముద్రపు ఉపరితలం మీద శత్రు పడవలు కానీ, శత్రు ఓడలు కానీ, శత్రువుల యొక్క మిగతా స్టీమర్లు కానీ ఏమన్నా ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసంగా మన పెరిస్కోప్ అనేటువంటి ప్రిన్సిపల్ వాడతారు. లంబకోణంలో ఉన్నటువంటి జెడ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక కాంతి సాధనం అది. కాంతి అక్కడ పడి మన రిఫ్లెక్షన్ అయిపోయి మళ్ళీ మన కంటికి చేరుకుంటుంది. అలాగే మీకు యుద్ధ సమయాల్లో భారతదేశ సైనికులు మన దేశాన్ని కాపాడడం కోసంగా ట్రెంచిల్లో ఉంటారు, అంటే సొరంగం లాగా మొత్తం ఒక గుంటలు దూకొని అక్కడ వాళ్ళు కాపు కాస్తూ కూర్చుంటుంటారు అన్నట్టు. అప్పుడు కూడా వాళ్ళు పెరిస్కోప్ వాడి నేల మీద వచ్చేటువంటి శత్రువుల యొక్క బాట, అట్లాగే మన ఈ మరఫిరంగులు అటువంటి ఏమైనా వస్తున్నాయా అవన్నీ చూడడం కోసంగా ఈ పెరిస్కోప్ అనేటువంటి ప్రిన్సిపల్ వాడతారు. కటకాలు, దర్పణాలు అనేటువంటి 2 కాంతి సాధనాల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో వాటిని అమర్చడం వల్ల ఆ రకమైనటువంటి విధంగా శ్రీరామనవమి నాడు మన ఏప్రిల్ 6వ తారీఖు నాడు రామలల్లా నుదుటి మీద ఈ కాంతి సూర్యకాంతి. పూర్వపు రోజుల్లో కూడా అప్పట్లో అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ అంటే నథింగ్ బట్ సైన్స్, అంటే అప్పట్లో సైన్స్ అని పిలిచేవాళ్ళ, లేకపోతే దానికి సంబంధించి ప్రకృతి పరంగా వచ్చేటువంటి దానికి సంబంధించి అనుగుణంగా కన్స్ట్రక్ట్ చేసేవారో తెలియదు. కానీ అప్పట్లో అద్భుతాలని ఇప్పుడు అద్భుతాలని 2 పోల్చి ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు కాంతికి సంబంధించినటువంటి పరిజ్ఞానము దాదాపు 500-600 సంవత్సరాల నుంచి ఉందండి, అదేమీ కొత్తది కాదు. అద్దాలు అలాగే స్ఫటికాలు గురించినటువంటి పరిజ్ఞానము వచ్చినప్పటి నుంచి కూడా దర్పణాల మీద కాంతి ఎలా పరావర్తన చెందుతుంది, ఆ కాంతిని దర్పణం ఒక ఉండి ఉన్నట్లయితే పుటాకార దర్పణం, కుంభాకార దర్పణంలో కాంతి పడ్డప్పుడు ఎటువంటి ప్రతిబింబాలు వస్తాయి. అలాగే కటకాలు మామూలుగా పారదర్శకంగా ఉన్నటువంటి ఒక గాజు మన కిటికీలో వాడుకుంటే గాజు అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా కటక రూపంలో ఇట్లా కుంభాకార కటం కానీ ఇట్లా పుటాకార కటం కానీ వెళ్ళినప్పుడు కాంతి ఎలా కన్వర్జ్ అవుతుంది, డైవర్జ్ అవుతుంది అనేటువంటి విషయాల్ని
దాదాపు 500-600 సంవత్సరాల నుంచి మానవ పరిజ్ఞానంలో ఉందండి. అది భారతీయులకు ఉంది, అలాగే విదేశస్తులకు కూడా ఉంది. అంతర్జాతీయమైనటువంటిది మన పరిజ్ఞానం. కాబట్టి ఈ అంతర్జాతీయమైన పరిజ్ఞానంలో ఆ రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు. కాబట్టి ఆ పరిజ్ఞానం, అలాగే కొన్ని రోజులు ఉత్తరాయణం ఉంటుంది, కొన్ని రోజులు దక్షిణాయనం ఉంటుంది. సూర్యుడు యొక్క దాని ఏంటంటే ఉదయించేటువంటి విధానము, అలాగే పడమర అస్తమించే విధానము ఆయా కాలాల బట్టి మారుతూ ఉంటుంది. మారుతున్నా కూడా ఆయా దర్పణాలను మనం అనువుగా మార్చుకుంటూ దాన్ని ఏంటంటే మానూవర్ చేసుకుంటూ వచ్చి ప్రత్యేకంగా తద్వారా మనం ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల మీద పడేటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటి నుంచో ఉందండి. దానికి మనం గర్వపడాల్సిందే. ఎస్, రైట్. ఇక శాస్త్రి గారు, సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? శాస్త్రోక్తంగా జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఈసారి శ్రీరామనవమి నుంచి ఈసారిగా రెగ్యులర్గా కూడా ఈ క్రతువు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. భక్తులు ఏ విధంగా ఫీల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆలయ నిర్మాణమే ఒక అద్భుతం అనుకుంటే ప్రతిరోజు మరొక అద్భుతం. ఇప్పుడు ఒకటి అంటే నేను ఏ హేతువాదులని కానీ ఏ సైన్స్ కానీ జన విజ్ఞాన వేదికను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఎవరి యొక్క అభిమతం వారిది. అవును, సరే. ఎందుకంటే వారి యొక్క ఇది సనాతన ధర్మంలో ఏది ఏమైనా అందరి కృషి అంటే అక్కడ భగవంతుడి యొక్క కృషి. ఎందుకంటే మనకు ఒక తెలుగునాట ఒక సామెత ఉందండి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఏది జరగాలనుకున్నా కూడా కేవలం ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో జనన మరణాలు సత్యం, అందులో మార్పు లేదు. జననం సత్యం, మరణం సత్యం. ఇంకా జననం అన్న కొంత ఆలోచన, మరణం అయితే సత్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మరణం అన్నది ఒకటి మనకు ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. రామచంద్రమూర్తి గారి యొక్క అనుగ్రహంతో, రామచంద్రమూర్తి స్వామి గారి యొక్క అనుగ్రహం లేకపోతే అక్కడ ఏది జరగదు. అది సత్యం. ఎందుకంటే మనం అనుకుంటాం మనం కట్టుకున్నటువంటి ఇంట్లో ప్రవేశించాలంటేనే ఇంటి యొక్క యజమాని యొక్క ఆజ్ఞతోటి, అంటే ఆ ఇంటి ఓనర్ తోటి మనం ప్రవేశించే హక్కు మనకి ఎలాగైతే ఉంటుందో, ఒక దేవాలయంలో ఒక అద్భుతమైనటువంటి కావ్యం ఆవిష్కృతం అవుతున్నప్పుడు ఇది మనందరికి ఒక పెద్ద పండగ లాంటిదే. సనాతన ధర్మంలో ప్రతిదీ అండి, అంటే ఒకటి మనము ఎలా ఉండాలో వేదం చెప్పబడి ఉంది. ఏ విధంగా ఉండాలో, కస్తూరి తిలకాంచిత కోమలః అంటే ఎలా ఉండాలి, బొట్టు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలో మొత్తం కూడా, ఊర్ధ్వపుండ్రం ఎలా ఉండాలి, గోపీచంద్రం ఎలా ఉండాలి, విభూతి ఎలా ఉండాలి, కుంకుమ ఎలా ఉండాలి, సకుంకుమ విలేపన చెప్పబడి ఉంది. కాబట్టి ఇది కేవలం రాముడి యొక్క ఆజ్ఞతోటి అక్కడ జరుగుతున్నటువంటి సీతారాముల యొక్క కృపతోటి జరుగుతుంది. ఇది మనందరం సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరు సంతోషపడాలి. ఇలాంటి ఒక గొప్ప ఆవిష్కృతం అవుతున్నందుకు ఒక్కొక్క ఘట్టం, అంటే రాజు బాలరాముడుగా బయలుదేరి సంవత్సరం తర్వాత తన ప్రతిభ కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్యకం అంటారు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి స్వామి వారిని వెంట తీసుకెళ్లేటప్పుడట ఒకరోజు యుద్ధం చేయవలసి వస్తుందట. యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు ఒక నిమిషం అనుకుంటారట, ఈయన చక్రవర్తి గారి యొక్క కుమారుడు కదా, ఇతను యుద్ధం చేస్తాడా అంటే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి రాముడు గారు అంటే రామచంద్రమూర్తి, మీరు మా గురువు గారండి, మీరు ఆజ్ఞ ఇచ్చింది చెయ్యాలి అన్న తర్వాత రాముడు నరసార్థుల కర్తవ్యం దైవమానికం, ఒక నరుడు అనగా మానవుడు ఎలా ఉండాలో, ఒక విద్యార్థి ఎలా ఉండాలో అలా ఉండి ఆ చిన్నతనంలోనే యుద్ధం చేసి గురువు గారి యొక్క మనసు గెలుచుకున్నారు. అంటే తన కిరీటంలో ఒక కీర్తి వచ్చేసింది. అలాగే బాలరాముడు ప్రతిష్టాపన ఈ సంవత్సరం అయిన తర్వాత ఇలాంటి ఒక అద్భుతం జరగడము, ఒక కిరీటం మన యొక్క ఖాతాలో ఒక గొప్ప విజయం అంటాం కదా. మన సబ్స్క్రైబ్ పెరిగినప్పుడు, లేకపోతే మనం ఒక రీచ్ అయినప్పుడు మనం ఎలాగైతే అంటామో, ఇది ఒక రామచంద్రమూర్తి వారి పాదాలకి తులసి బిల్వదళ ప్రియ, ఒక తులసి దళం ఎలా అయితే సమర్పిస్తామో భక్తుల ఎందరి యొక్క రామ ఆ శబ్ద ద్వారా వస్తున్నటువంటి ఒక గొప్ప కిరీటము, కీర్తి అని చెప్పాలి. ఇది మన అందరి అదృష్టం. ఇంకా ఏంటి అంటే నా వ్యక్తిగతంగా, అంటే నేను ఎవరిని ఉద్దేశించి ఎవరి మీద అని చెప్పను, అది చూస్తున్నందుకు ఇప్పటి తరం అంతా కూడా నిజంగా పూర్వజన్మ సుకృతంలానే భావించాలి. రైట్. దీనికి సంబంధించి ఎస్ రామచంద్ర గారు, ఫైనల్గా ఈ మొత్తాన్ని కలిపి, అంటే భక్తులు ఎంతో మనోభావాలు కావచ్చు, లేకపోతే భక్తి శ్రద్ధలతో వచ్చేటువంటి దానికి సైన్స్ తోడవడం అనేది అక్కడ ఒక అద్భుతంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జన విజ్ఞాన వేదిక తరపు నుంచి దీన్ని ఏ విధంగా చూస్తారట? జన విజ్ఞాన వేదిక ఎప్పుడు కూడా ప్రజల యొక్క మతపరమైనటువంటి విశ్వాసాలకు
గౌరవిస్తుంది. ఉమ్, అంతెందుకంటే రేపు ఉగాది ఉంది, అవును. అలాగే తొందరలో శ్రీరామనవమి కూడా ఉంది. ఆ సందర్భంగానే మీరు ఈ యొక్క సమాచారం కూడా, ఈ యొక్క పరిచయ కార్యక్రమం కూడా చేశారు. అవును. మేము ఉగాది నాడు ఈ శీతల పానీయాలు వద్దు, ఈ బ్రిటిష్ అంతర్జాతీయంగా మల్టీనేషనల్ కార్పొరేషన్స్ సప్లై చేసేటువంటి విషతుల్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అనారోగ్యానికి దారితీసేటువంటి ఈ కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు మానేయండి. మన 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 దేశంలో, మనది వ్యవసాయక దేశం, మన దేశంలో రైతులు పండించినటువంటి కొబ్బరి అలాగే పళ్ళ రసాలు బాగా తాగండి, ఎక్కువ కాలం జీవించండి అని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే శ్రీరామనవమి నాడు మీరు పానకం తాగండి, మంచి బెల్లం పానకం తాగండి. బెల్లంలో మంచి కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, రకరకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ధాతువులు అందులో ఉంటాయని చెప్తుంటాము. అలాగే పప్పు, తర్వాత మనకు పెసరపప్పు పెడుతుంటుంటారు, ఉద్దిపప్పు అంటుంటారు, అవి కూడా మేము సప్లై చేస్తున్నాం. ఆ రోజు మా జన విజ్ఞాన కార్యకర్త అంతా కూడా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే ఈ శ్రీరామనవమి పెద్ద ఎత్తున జరుగుతుందో అక్కడంతా కూడా మేము పానకం తయారు చేసి ఇస్తున్నాము. ఆ ఉద్దిపప్పులో ప్రోటీన్లు ఉంటాయి, మనకు ప్రోటీన్ ఉంటేనే కండరం ఉంటుంది. మనకు అట్లాగే బెల్లం తింటేనే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండి మన శక్తి సాధనాలు వ్యవహరిస్తుంటాయి. అలాగే పండగలో ఉన్నటువంటి అత్యంత గొప్ప సాంకేతిక పరమైన, వైజ్ఞానిక పరమైన అంశాలని భక్తులు తప్పకుండా వాడుకోవాలని చెప్పి మేము అంటున్నాము. అలాగే ఈ రామ్లల్లా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వైఖరి కూడా చాలా గొప్ప శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి, ఒక కాంతికి సంబంధించినటువంటి, ఆప్టోనిక్స్ సంబంధించినటువంటి విషయము. మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, రాబోయేటువంటి రోజుల్లో కేవలం శ్రీరామనవమి నాడే కాకుండా సంపూర్ణంగా ప్రతి ఒక్క రోజు కూడా సూర్యుడు యొక్క కిరణాలు 11 గంటలు 12 గంటల ప్రాంతంలో ప్రతిరోజు రామ్లల్లా నుదుటి మీద పడేట్టుగా టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాన్ని చేయాలంటే ఏంటి, ఉదాహరణకు రోజువారీగా మారుతూ ఉంటుంది కాబట్టి ఆ పైన 3వ అంతస్తు మీద అద్దం యొక్క వైఖరి ఈ కాంతికి అనుగుణంగా మారుతూ ఉండాలంటే, అద్దం యొక్క మాన్యువల్ టెక్నాలజీ మారుతుండాలి. అంటే కొంతమంది చెప్తున్నది ఏంటంటే రామచంద్రయ్య గారు, ఇక్కడ ఒక విషయం మెయిన్గా చెప్పుకోవాలి. భక్తిభావంతో వచ్చే వాళ్ళకి సైన్స్ యొక్క గొప్పతనాన్ని, నిజంగా దేవుడు సైన్స్ అనేది కూడా కలిసి ఉంటాయి అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు అండ్ శాస్త్రి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు.